బాబు పుంజు, నువ్వు మేత తింటూ ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరం వెళ్ళకూడదు. అలా నేను చాలా దూరం వెళ్తే మాత్రం తప్పే ఉంది. నేను మీ కళ్ళకి కనిపిస్తున్నాను కదా. అరే, అందుకోసం కాదు, నీకెటువంటి ప్రమాదం కూడా లేదు. తల్లి అన్నది మిమ్మల్ని 4 దిక్కులా రక్షించుకుంటూనే ఉంటుంది. అస్తమాన అమ్మ చెప్పే సలహాలు విని నాకు బోరు కొడుతోంది. జీవించడానికి స్వాతంత్రమే లేదు. అలా మాకు ఏమైనా ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకోగలము. ఇదంతా మీకు బుద్ధి లేని తత్వమే. శత్రువులు మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరే పెద్దవాళ్ళైతే మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా సరే ఈ రోజు మేము పొలానికి వెళ్ళి ఆడుకుంటాం. అదంతా జరగదు పిల్లలు. మేము లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మేము వెళ్తాం, ఖచ్చితంగా పొలానికి వెళ్తాం. మీరెక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. ఆగండి పిల్లలు, వెళ్ళకండి, వెళ్ళకండి. ఎవరైతే అమ్మ మాట అస్సలు వినరో, పొగరుగా నడుచుకుంటారో అనుభవంతోనే నేర్చుకుంటారు. ఇంకేం చెప్పాలి? పిల్లలు, అమ్మ మాట వినకపోతే అది ప్రమాదమే అవుతుంది. నేను చెప్పలేదు, తాను చెప్పింది. రా, ఇంతకు ముందే నీకు చెప్పాను కదా, పిల్లలకెప్పుడు తోడుగానే ఉండాలని చెప్పి. అలా మేము సరైన సమయానికి రాకుండా ఉండుంటే ఆ దుష్టగరుడు ఒక్క నిమిషంలోనే. నేను చెప్పింది విన్నందువల్లే ఇలా జరిగింది. వాళ్ళు పుకారు చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వాళ్ళ వెనకతలే వస్తుందంట, అందుకని వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. హా, పిల్లలందరూ ఇక్కడికి రండి. అమ్మ మిమ్మల్ని చూసుకునేది కష్టపట్టేలాగని ఎవరు మీకు చెప్పారు చెప్పండి? తానే చెప్పాడు. అలా నేను చెప్పలేదు, అలా చెప్పింది వీడే. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమయ్యిందా? అంటే తల్లిదండ్రులతో ఉండకపోతే మీకు ఏమవుతుందని? అర్థమైంది. ఇక అమ్మ చెప్పే మాటల్ని గౌరవిస్తాం, వింటాం. పిల్లలారా, చెప్పింది వినకపోతే ఇలాగే ఆపదలు వస్తా ఉంటాయి. అందువల్ల మీరు అమ్మా నాన్న చెప్పేది జాగ్రత్తగా వినాలి. మధ్యలో ఆ కోడి పుంజుకు రాకుండా ఉండుంటే నేను ఆ కోడి పిల్లలన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయి ఉండేదాన్ని. హే, మళ్ళీ అలాగే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఏది జరిగినా మంచికే జరుగుతుందని అనుకోవాలి. సంతోషంగా ఉండాలా? ఆ కోడి పిల్లలన్నీ నా భుజాల మీదకెక్కి నా తల మీద పొడవడం మొదలు పెట్టాయి. కోమన్ మాస్టర్, నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. ఆ 2 పుంజులు బలమైనవి. ఆ కోడ్లకు ముఖ్యమైన శక్తి. అవున్నంత వరకు వాటి పిల్లల మీద నువ్వు చెయ్యి కూడా వెయ్యలేవు. అర్థం చేసుకో. నాకసలు అదృష్టమే లేదు. ఇలాగే కొనసాగుతూ ఉంటే నేను ఆకలితో చావాల్సి ఉంటుంది. అయితే ఆ 2 పుంజులకు మధ్యలో గొడవని రేపు నువ్వు. అప్పుడే నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించగలవు. మాస్టర్, వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్తారా? ఒక దారుంది. ఈ కోమన్ మాస్టర్ నీకు అన్నిటినీ చెప్పిస్తాను. అక్కడ చూడండి, గరుడ పక్షి. నిన్నొక విషయం జరిగింది కదా, దానికి నువ్వు తృప్తి పొందలేదా? నేను తృప్తిగానే ఉన్నాను. మీరిద్దరూ కలిసి నన్ను ఒక్క రోజులో మంచిదానిగా మార్చేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నేను మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీకు కూడా మంచిదే కదా. అది సరే, మీ ఇద్దరిలో లీడర్ ఎవరు? లీడరా? మాలో అలాంటివంతా ఏమీ లేవు. సాధారణంగా ఎవరో ఒకరు లీడర్గా ఉండాలి కదా. అలా ఉండే లీడర్ చాలా బలవంతుడై ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎవరికైతే బలం ఎక్కువగా ఉందో వాళ్ళే లీడర్గా ఉండగలరు. నాకిప్పుడు చెప్పండి, మీ ఇద్దర్లో బాగా బలవంతులు ఎవరో నాకు వివరంగా చెప్పండి చూద్దాం. అక్కడ పెరిగిన అంకుల్ అందరికన్నా చాలా బలమైన వాడు. అరే కాదు,
ఇంకా వాళ్ళ అంకుల్ చాలా శక్తివంతుడు. మేమిద్దరము సమమైన శక్తివంతులమే. హే, అలా ఉండే అవకాశమే లేదు. ఒక బృందంలో ఎవరో ఒకరే అందరికంటే చాలా తెలివైనవారు ఇంకా శక్తివంతులయ్యి ఉండుంటారు. చూసారా, మీరే మీ బృందంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ బృందంలో శక్తివంతులు ఎవరు? శక్తివంతుండంటే అది నేనే. నువ్వా? నిజంగానా? అలా నువ్వు కోరుకున్నట్టయితే ఇద్దరం పోటీ పెట్టుకుందాం. అప్పుడు ఎవరు శక్తివంతులో తెలిసిపోతుంది. సరేరా, అది కూడా చూద్దాం. పొడువు పొడువు, అది అంతే, అలాగే పొడువు. నువ్వేంటి అలా చూస్తున్నావు? అది ఎగిరెగిరి పొడువు, అది అలాగే, అంతే. తన్ని పొడువు, తన్ని ఓడించు. కోడిపుంజుల అజాగ్రత్త వల్ల అది ఆ గరుడ పక్షి దుష్ట ఆలోచన గురించి తెలియకుండా పోయింది. అందుకే 2 కోడిపుంజులు గొడవ పడ్డాయి. వాటికి మిగతా వాళ్ళకి ఆపదగా మారిపోయాయి. పొడుచుకోండి, బాగా పొడుచుకోండి, గొంతులు పొడుచుకోండి, బాగా పొడుచుకోండి. చాలా మంచిది. ముందు నేను కొన ఊపిరితో ఉన్న ఆ తెల్ల కోడి నెత్తుకెళ్తాను. ఇలా చేయడం చాలా చాలా సులభంగా ఉంది. ఆ కోమన్ మాస్టర్ యొక్క తెలివితేటలు వర్కౌట్ అయ్యాయి.